హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ పనస తొనలండి. మేము మా దగ్గర విలోచనాలు అని కూడా అంటాము. మీ దగ్గర ఏమంటారన్నది కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీటిని చిన్న చిన్న టిప్స్ ఉపయోగించి క్రిస్పీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలన్నది చూపిస్తానండి. స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా ఒక వెడల్పాటి పాత్రలోకి 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకుని దాన్ని జల్లించుకుంటున్నానండి నేను. మీరు మైదా పిండి వద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా గోధుమ పిండితో చేసుకోవచ్చు. కానీ గోధుమ పిండితో చేస్తే మైదా పిండి సాగినంతగా సాగదు కాబట్టి కొంచెం మందంగా వస్తాయి విలోచనాలు. అలాగే మనకి రంగు కూడా కొద్దిగా డిఫరెంట్గా వస్తుందండి గోధుమ పిండితో చేసినప్పుడు. ఇలా మైదా పిండిని జల్లించుకున్న తర్వాత ఒక్కసారి అంతా కలిపేసుకొని దీంట్లో నేను చిటికెడంతా ఉప్పు వేసుకుంటున్నానండి. ఎప్పుడైనా స్వీట్స్ రెసిపీస్లో ఇలా కాస్త ఉప్పు వేస్తే ఆ రుచి చాలా బాగుంటుందండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లంతా నేను అన్సాల్టెడ్ బటర్ని తీసుకున్నానండి. దాన్ని మెల్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే సాల్టెడ్ బటర్ కూడా యూస్ చేయొచ్చు. కానీ మనం ముందుగా సాల్ట్ వేసాం కాబట్టి నేను ఇక్కడ అన్సాల్టెడ్ బటర్ని యూస్ చేస్తున్నాను. వేసేసి ఇట్లా మనం చేయితో ముద్ద చేస్తే ఇలా ముద్దలాగా అవ్వాలి. అప్పటి వరకు కూడా మనము ఆ బటర్ని మొత్తం పిండిలో మిక్స్ చేస్తూ ఉండాలండి. కరెక్ట్గా మిక్స్ అయ్యి ముద్ద వచ్చింది అనుకున్నప్పుడు కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ పిండిని చపాతీ పిండి కంటే కూడా కొద్దిగా టైట్గా ఉండేలాగా కలుపుకోవాలండి. లూజ్ మాత్రం ఉండకూడదు. మనకు అస్సలు చపాతీలు అన్నవి ఇక్కడ మనము చేస్తాం కాబట్టి అవైతే మంచిగా రావండి. అలాగే మందం కూడా సరిగా ఉండదు. అతుక్కుంటూ పిండి చాలా ఇబ్బంది అవుతుంది. అటు ఇటు సాగుతూ చాలా కష్టమవుతుంది అనమాట లూజ్గా ఉంటే. అందుకని చపాతీ పిండి కంటే లేదా చపాతీ పిండి అంత సేమ్ కన్సిస్టెన్సీ అయినా పర్వాలేదు. అలా చేసుకొని ముద్దని మూత పెట్టి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. 20 నిమిషాల తర్వాత మళ్ళీ తీసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు కంప్లీట్గా మర్దన చేస్తూనే ఉండాలండి. పిండి ఎక్కువగా మంచిగా కలిస్తే మనకు విలోచనాలు అన్నవి మంచిగా వస్తాయన్నమాట. అలాగే మనం చేసే చపాతీ మందం కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ కూడా ఉండలు లేకుండా అలాగే నీట్గా వస్తాయన్నమాట. ఇప్పుడు దాంట్లో నుంచి ఒక చపాతీ పిండికి మనము ఎంతైతే పిండి పడుతుందో అంత తీసుకొని దాన్ని కంప్లీట్గా రోల్ చేసుకోవాలండి. పొడి పిండిని మధ్య మధ్యలో వేసుకుంటూ, ఎందుకంటే పీటకు అతుక్కోకుండా ఉండడానికి. అలాగే ఇలా మంచిగా మందం అన్నది నేను ఇక్కడ చూపిస్తానండి. ఆ మాత్రమే వస్తే సరిపోతుందండి. ఇంకా పలచగా రావాల్సిన అవసరం లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మందంగా అంటే లావుగా మాత్రం పిండి ఉండకూడదండి. పల్చగా మంచిగా వస్తేనే బాగా వస్తుందన్నమాట. ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ చపాతీని చేసుకోవాలండి. ఇది కంప్లీట్గా అమ్మ చేస్తున్నారు రెసిపీ. అలాగే తను చెప్పే కొద్దీ నేను అక్కడక్కడ హెల్ప్ మాత్రమే చేశానండి. వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా అమ్మకు మాత్రం థ్యాంక్స్ చెప్పండి. అలాగే చూసారా, ఈ మాత్రం పల్చగా ఉంటే సరిపోతుందనమాట. ఇప్పుడు షార్ప్ ఎడ్జెస్ ఉన్న గ్లాస్ కానీ లేదా ఏదైనా కటోరా కానీ తీసుకొని ఇలా మనము రౌండ్గా సర్కిల్ లాగా పిండిని చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్గా పనసతొనల షేప్కి వస్తుంది. లేదు మేము ఈ సైజ్ చపాతీలు చిన్నగా చేసుకోగలము అనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇలా చిన్నగా చపాతీలు కూడా చేసుకోవచ్చండి. ఈ పనసతొనలు లేదా విలోచనాల సైజ్ అన్నవి మన ఇష్టం అండి. పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా కూడా చేసుకోవచ్చు. కొంతమందికి పెద్దగా నచ్చుతాయి, కొంతమందికి చిన్నగా నచ్చుతాయి. మేము ఇలా చిన్నగా చేస్తున్నాం అనమాట. ఇప్పుడు వీటిని చూసారా, ఈ సైజ్ దానికి కొద్దిగా పొడి పిండి అతుక్కోకుండా ఉండేటట్టు చూసుకొని ఇలా చాకుతో మధ్యలో అన్నది ఘాటు పెట్టుకోవాలండి. అటు ఎడ్జు ఇటు ఎడ్జు వదిలిపెట్టేసి మధ్యలో మాత్రమే ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా మధ్యలో ఘాట్లు పెట్టేసుకొని ఈ వెడల్పుల మధ్యలో గ్యాప్ చూసారా, అన్నీ ఈక్వల్ సైజులో వచ్చాయన్నమాట. ఇప్పుడు దీన్ని కంప్లీట్ రోల్ చేసుకోవాలి. మన వైపు మనం రోల్ చేసుకున్నాం అనుకోండి, ఇలా వస్తుందన్నమాట. అప్పుడు లాస్ట్కు ఉన్న ఎడ్జెస్ 2 కూడా కలిపేసి అటు ఎక్స్ట్రా ఉన్న ఎడ్జ్ అలాగే ఇటువైపు ఉన్న ఎక్స్ట్రా ఎడ్జ్ రెండింటిని కట్ చేసి తీసేసి మనకి ఇలా విలోచనం షేప్ అయితే చూసారా ఎంత బాగా వచ్చిందో. అలాగే ఇది ఆయిల్లో వేసిన తర్వాత పువ్వులా విచ్చుకుంటుందండి. అప్పుడు ఇంకా మంచి రంగు కనిపిస్తుంది అనమాట. చూసారా, లేయర్స్లో ఎలా కనిపిస్తుంది. మధ్యలో ఎప్పుడు ప్రెస్ చేయకూడదండి. అటు ఎడ్జు ఇటు ఎడ్జు 2 ఎడ్జులు మనము చేసేసుకోవచ్చు అంతే. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇంకా మిగిలినవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవాలి. అన్నీ చేసుకొని రెడీ అయిన తర్వాత మనమైతే ఇక్కడ చక్కెర పాకాన్ని పట్టుకుంటున్నానండి. నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి
అంటే నేను ఒక బౌల్ వరకు మైదాపిండి తీసుకున్నాను కాబట్టి 3/4 బౌల్ వరకు నేను చక్కెర తీసుకుంటున్నానండి. తీసుకొని దాంట్లోకి సమానంగా వాటర్ని వేసుకోవాలి. ఎంతైతే చక్కెర తీసుకున్నామో అంతే వాటర్ వేసేసుకొని ఆ పాకం మొత్తం కరిగి లేత తీగ పాకం రావాలండి. అంటే లేతగా, చాలా లేతగా అప్పుడప్పుడే తీగ పాకం వస్తుంటుంది చూసారా, అట్లాంటి స్టేజ్ తీసుకురావాలన్నమాట. అప్పటి వరకు దాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలాగే ఇక్కడ నేను కొంచెం యాలకుల పొడి అలాగే కుంకుమ పువ్వుని కూడా యాడ్ చేశానండి. మంచి రంగు వస్తుంది కాబట్టి. అలా కుంకుమ పువ్వు, యాలకుల పొడి ఆ నీటిలో చక్కెర కరిగి మంచిగా లేత పాకం వస్తుంది అనుకున్నప్పుడు మనము దీంట్లోకి నిమ్మకాయ పిండి వేసుకోవాలండి. చూడండి ఎంత లేత తీగ పాకం, చాలా లేత తీగ పాకం వస్తుంది. అంత లేత తీగ పాకం వచ్చిందంటే మనం దాన్ని స్టవ్ పై నుంచి తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. అలాగే ఒక నిమ్మకాయ రసం ఒక 3-4 చుక్కలు పిండడం వల్ల మనకి ఆ చక్కెర పాకం అన్నది క్రిస్టలైజ్ కాకుండా ఉంటుందండి. అంతే, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసి మనం చేసుకున్న విలోచనాలన్నింటినీ కూడా ఫ్రై చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుని దాంట్లో నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ని వాడుకుంటున్నాను. మీరు నచ్చిన ఆయిల్ని మీరు వాడేసుకోవచ్చు. ఆయిల్ వేడిన తర్వాత విలోచనాలు ఒక్కొక్కటిగా వేస్తూ ఉండాలండి. అన్నీ ఒక్కసారి వేయకూడదు, అతుక్కపోతాయి. అలాగే నూనె మంచిగా కాగితే ఇలా చూసారా, మనం వేసేటప్పుడే దాని షేప్ అన్నది విచ్చుకుంటుంది. అలా విచ్చుకుంటుందండి. గట్టిగా ఎడ్జెస్ మంచిగా అతుక్కునేలాగా ఫిక్స్ చేసేసి మధ్యలో లూజ్గా ఉంటాయి కాబట్టి ప్రతి లేయర్ చాలా ఈజీగా కనిపిస్తుంది చూసారా. ఇవి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసి బయట పెట్టేసి టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లో వేసుకోవాలండి. ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ అంతా ఉంటుంది కదా, ఆ ఎక్సెస్ ఆయిల్ అంతా పోయేలాగా అనమాట. ఇప్పుడు మనం వీటిని పాకం గిన్నెలోకి అయితే వేసుకుందామండి. నేను ఇలా మిగతావన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. మనం ముందుగా చక్కెర పాకం పట్టి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఇవన్నీ వేసేసి కలిపి ఒక 5 నిమిషాలు వదిలిపెట్టండి. ఎందుకంటే ఆ పాకం అన్నది దాని లోపల వరకు మంచిగా కలిస్తేనే లోపల వరకు టేస్ట్ చాలా బాగుంటుంది. మనము కాజాలు చేస్తాం కదా, ఆ కాజాలలో కూడా ఇలాగేనమాట, రసం లోపల వరకు పీల్చుకుంటుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. సేమ్ ఈ విలోచనాలు కూడా అలాగే ఉంటాయండి. రసం మంచిగా పీల్చుకున్నాయి అనుకోండి టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇలా చక్కెర పాకంలో వేసి ఒక 10 నుంచి 12 నిమిషాల వరకు వదిలిపెట్టేయండి. ఆ పాకం అంతా మంచిగా పీల్చుకున్న తర్వాత వీటన్నిటిని తీసి ఒక పేపర్లో వేసుకోండి. ఎందుకంటే ఎక్సెస్ షుగర్ ఏదన్నా ఉంటే కూడా ఆ ప్లేట్కి కానీ టిష్యూ పేపర్కి కానీ లాగేసుకుంటుంది అనమాట. అలా వేసుకొని మిగిలిన వాయిలో ఉంచిన ఈ విలోచనాల్ని కూడా ఈ చక్కెర సిరప్లోకి మనం వేసేసుకోవచ్చండి. సమాన కొలతలతో తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే నిజంగా అమృతమే అండి. క్రిస్పీగా, క్రంచీగా, అలాగే మంచి స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విలోచనాల రెసిపీని మీరు ట్రై చేయండి. ఎలా ఉంది అన్నది నాకు కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.